రాజమహేంద్రవరం నగరంలోని వైసీపీకి చెందిన మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అన్ని బ్రాండ్లపై అక్రమంగా ₹10 వసూలు చేస్తున్నారు అని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. అన్నపూర్ణమ్మపేటలోని నాయి బ్రాహ్మణ రామాలయం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీవో ప్రకారం కొన్ని బ్రాండ్లకి అదనపు వసూలు ఉండగా వైసీపీ షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమ వసూలు జరుగుతున్నాయని, ఫేక్ ఆడియోలు, ఏఐ టెక్నాలజీ ద్వారా టీడీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. నాయకులు కిలపర్తి శ్రీనివాస్, కొల్లి బుజ్జి, సనపతి సత్యబాబు, కిలపర్తి భూషణం, దాస్యం ప్రసాద్, ముసిని బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ముందు వరకు మేము 70-75% లాస్ కవర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత లాస్లో ఉంటే ఆఫీసర్లకు ఎంత ఇచ్చారు? అందులో కూడా ఏ పాప పుణ్యం తెలియని మీ ప్రెస్ వారిని కూడా అందరూ ఇంక్లూడింగ్ చేయడం, ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఏదో రాంగ్ మాట్లాడడం వల్ల రాంగ్ ఇండికేట్ అనడం, మీ అందరూ కూడా ఇబ్బంది పడడం, అలాగే ఏదైతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఇందులో ఇబ్బంది పడడం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం, అలాగే అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, అలాగే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా రకరకాల వ్యవహారాలు ఏంటి. ఇంత లాస్లో ఉన్నవాళ్ళు, ఈ లాస్ మరలాయించడానికే ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఆ మధ్య అయితే 40 లక్షల దాకా మా షాప్ ఇచ్చేస్తాను, 50 లక్షలు ఆ షాప్ ఇచ్చేస్తాను అనే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఏ రకంగా వీళ్ళందరికీ లంచాలు ఇవ్వగలరు? ప్రెస్ వారికి కానీ, అలాగే ఆఫీసర్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మీకు కానీ ఎలా ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇస్తాం. అవగాహన లేకుండా ఈ వైసీపీ వాళ్ళు కొంతమందిని అరేంజ్ చేసి వాళ్ళ ద్వారా మమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి, మా పరువు మీద ఇబ్బందులు వచ్చేలాగా అనేక రకాలుగా ఆ పరువు తీశాడు. ఎందుకంటే ఈ వ్యాపార సంవత్సరం 33 సంవత్సరాలు వచ్చిందంత ఇవాటి వరకు నేను ఏ రోజు కూడా ఆ పరువుకు భంగం కలిగే వ్యవహారం ఎక్కడ జరగదు. అవన్నీ కూడా సర్దుమణికి నిజాలు అందరూ తెలుసుకున్నారు. రాజమండ్రి పరిధి వరకు వ్యాపారస్తులు కానీ, ఇంకోటి కానీ, నా స్నేహితులు కానీ, బంధువులు కానీ నేనేంటన్నా తెలుసుకున్నవాడు ఇదే రాగానే ఒక ఐడియాకి వచ్చాడు. కానీ బయట ఊళ్ళో ఉన్నవాళ్ళు, మా బంధువులు కూడా విజయనగరం నుంచి అలాగే వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి ఏంటి నీ మీద అభియోగం ఏంటని తెలిస్తే వాళ్ళు ఏం తెలుస్తుంది బయట ఉండడానికి. అలాగే చాలా వరకు నేను ఇబ్బందికరమైన పరిస్థితి 2 డేస్ అయితే చాలా చాలా బాధాకరమైన విషయంలో కూడా ఉంది. ఎమ్మెల్యే ఆర్పీసీ ఎన్ని కామను రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్గా అయిన సందర్భంగా వాళ్ళందరూ తట్టుకోలేక వైసీపీ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఇది. నువ్వు ఎలాగైతే ముందుకు వెళ్ళలేము రాజకీయంగాను, అవన్నీ పక్కన పెట్టు, నీ నిజాయితీ ఏంటో నువ్వు నిరూపించుకో, మనం నేను సపోర్ట్గా ఉంటాను, తప్పు చేయడంలో భయపడుతుంది వెళ్ళదని మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ పెద్దలందరూ కూడా నన్ను ఆఫీస్కి తీసి దయచేసి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ పీరియడ్ మొత్తం రాజకీయంగా కూడా నేను ఎవరిని మోసం చేసి లేదు, ఎక్కడ ఏ ఇబ్బందులు కలిగలేదు. ఇక్కడ ఇదే వాటిలో 5 సంవత్సరాలు కార్పొరేట్గా మా అన్నయ్య గారు అమ్మాయిని పెట్టినా కూడా అన్నీ నేనే చూశాను. ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేదు. రోడ్లు వేసిన కమిషన్ తీసుకోవడం కానీ, లేదా బిల్డింగ్ కట్టిన కమిషన్ తీసుకోవడం కానీ, ఇలాంటి ఏ చిన్నది కూడా ఏదైనా నా డబ్బు బెక్స్ తోటి నేను పార్టీని బలోపేతం చేశాను. నా డబ్బు బెక్స్ తోటి 6వ వార్డుని అంతా కూడా పికప్ చేశాను. ఎవరికి ఇబ్బంది అయినా కూడా ఏ నాయకుడి దగ్గర కూడా తీసుకెళ్ళేవాడు కాదు. అలాగే బుచ్చి చౌదరి గారు ఉన్నప్పుడు కానీ, గణకృష్ణ గారు కానీ, ఆదిరపురం దగ్గర కానీ మా వార్డు ఇబ్బంది అవుతే ఆ వార్డులో ఇబ్బంది ఏమంటే వచ్చేది ఏదైనా నేను బనాయించాను కానీ ఎవరి మీదకి కూడా నేను నడలేదు. ఏ నాయకుడిని కూడా డబ్బులు ఖర్చుకు వాడుకున్నాను. ఇవాళ ఇదే పరిస్థితిలో ఉంటే వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడదామని చూసారు, అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మీకు నన్ను ఇబ్బంది పెట్టారు కదా, ఇవాళ డైరెక్ట్గా వీడియో ఉన్నాయండి. వీడియో తీసి ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెంచని గవర్నమెంట్ ఏదైతే రేటు పెంచని కూడా ₹10 వైసీపీ షాప్ జరిగింది. వీళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్రజలను దోచుకుంటుంటే మా గవర్నమెంట్ మీద పడుతుంది, కూటమి గవర్నమెంట్ మీద, ఇది కరెక్ట్ కాదని చెప్పి మా కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వీడియోలు తీయడం జరిగింది. ఈ వీడియోలు ఇప్పుడే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఏ షాప్లోనే ఫోటోలతో సైతంగా షాపు పేరుతో సైతంగా ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా మీకు కంప్లైంట్ పెడతాం. ఇదే చెప్పడం, మేము కానీ మా గవర్నమెంట్ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, మా నాయకులు కానీ ఎవరు కూడా ప్రజలను దోచుకోవడానికి ఇష్టపడము. షార్ప్ టన్ అంటే టన్ను కట్టేయాలి, టన్ అంటే టన్నుకే తీయాలి. అలాగే బాల్ షిట్ ఉందో అది కాకుండా ₹10 ఏదైతే షాపుల్లో ₹10 కానీ ₹20 కానీ ఎక్స్ట్రా అమ్మితే మాత్రం ఖచ్చితంగా మా టీం తిరుగుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్కి అడ్గిస్తాం, షాపులు సీజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గురించి
ఈ భరతరామ్ గారు ఏం సమాధానం చెప్తారు? ఈ సిటీ ప్రెసిడెంట్, వైసీపీ ప్రెసిడెంట్ భరతరామ్ గారు ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మాట్లాడితే చిన్న డొక్కు టీవీ వేసుకొని మధ్య రాంబాబు ఇలాగా, ఆదిరెడ్డి వాసు ఇలాగా, కిరపతి సీన్ ఇలాగా ఎవరు అవగాహన లేని ఏదో మాట్లాడారంటే అర్థం. 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఇవాళ పక్షంలో ఉండి ఇంత అవగాహన లేని వ్యవహారాలను అవగాహన మాటలు ఏదో గాలి మాటలు తీసుకొచ్చి మమ్మల్ని అయితే బ్యాట్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసి మాత్రం మేము సహించేది లేదు. మేము వీడియోలతో సైతంగా ఉన్నాం కాబట్టి దీనికి భరతరామ్ గారు సమాధానం చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, రేపు పొద్దున ఇలాగే కానీ ఎవరు ప్రజలను దోచుకోవడానికి చూసినా కూడా మేము సహించేది లేదు. ఆ షాప్ క్లోజ్ చేసే పరిస్థితి వస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి